ఇది కరెక్ట్, అది అబద్ధం అన్నాం. ఇక్కడ నేను చెప్పేది ముఖ్యంగా అంటే మీరు ఏ సిద్ధాంతంలో ఉన్నా, ఆస్తికులైనా నాస్తికులైనా సరే, మీరు ఏ ప్రయత్నం చేసినా సుఖం దుఃఖం మంచి అనుభవిస్తున్నప్పటికీ కూడా మీ శ్రేష్టత మానవ సమాజంలో ఉన్నారని మాత్రం గుర్తుంచుకోండి. మానవ సమాజంలో ఉండాలని మానవులు ప్రేమిస్తూ మానవులతో ఉన్న సహజీవుల్ని కూడా ఏదైతే మనతో ఉంటాయి కదా ఆవు గేదె అవి వాటిని కూడా ప్రేమిస్తూ జంతువులను ప్రేమిస్తూ ప్రకృతిని నాశనం చేయకుండా వందలను నాశనం చేయకుండా ఎప్పుడూ కూడా ఉండాలి. అలా మీరు ఉంటే సరే, లేకపోతే ఉండడానికి ప్రయత్నం చేయండి. అది కామన్గా అందరూ ఉండాలి. అందుకు మనంతా సంఘజీవులం, మానవ సమాజంలో సంఘజీవులం. అది ఆ కాలం చేత చేస్తారు. ఇక్కడ స్వయం అనుభవం ఏంటి? అనుభవం ఉన్నది నేను ఉన్నాను అనుభవం, నేను దేహంగా ఉన్నాను అనుభవం. దేహంగా ఉన్న నేను అనుభవంలో ఉన్నది పోగొట్టున్నాడా? ఎక్కడ పోగొట్టున్నాడు? ఎక్కడ మర్చిపోయాడు? ఎవరు జంగులు ఇచ్చాడా? ఒక దేహాన్ని పోగొట్టున్నాడు అనుకున్నానుకో, దేహంగా ఉన్న పోగొట్టుకో మర్చిపోవచ్చు పరాగ్గా. అప్పుడు ఏం చేయాలి? మర్చిపోయిన దాన్ని గుర్తించి గమనించి తెలుసుకుంటావు. అలాగే నీవుగానే ఉన్నావు. ఈ అనుకునేవాడు ఎలాగా ఉన్నాడు? దేహంగా ఉన్నాడు అని గుర్తించి గమనించి తెలుసుకుంటున్నాడు. అనుభవంలో ఉందాన్ని వెతకవలసిన పని లేదు, ఎటువంటి ప్రయత్నం లేదు. కాబట్టి ఆ సిద్ధాంతాలు వాటితో పోల్చవలసిన లేదు. మీరు ఆ సిద్ధాంతాల్లో ఉన్నారు కాబట్టి మీ స్వేచ్ఛ మీకు స్వయంగా ఉంది కాబట్టి స్వేచ్ఛ జీవులుగా బతకచ్చు. మానవ సమాజంలో ఉన్నారు కాబట్టి సమాజ దృష్టిలో పెట్టుకుని మన నడవడి ప్రవర్తన వర్తమాన కాలంలో ఒక పద్ధతిగా లేకపోతే ఆ సంఘం మిమ్మల్ని శిక్షిస్తుంది. దాని కార్యకారణం నేను కదా, ఎవరికి వాళ్ళే అవుతారు. నేను చేసినా ఒకటే, మీరు చేసినా ఒకటే.